నమస్తే అండి. నేను మీ సుకన్య శేఖర్‌ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందలకైతే వచ్చేసాను. ఇవి కనిపించే ఐటమ్స్ అన్నీ ఏమిటి? ఇవి ఎలా యూజ్ చేస్తారా అనేదైతే నేనైతే ఒకసారి చూపిస్తానండి. ఐటమ్స్ అన్నీ అయితే నా మొక్కలకు ఉపయోగపడేవండి. ఎందుకని అంటారా? జాబ్ చేసుకునే వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉండాలి కాబట్టి నేను రెడీగా అన్నీ ఉంచుకుంటానన్నమాట. అయితే ఒకసారి చూసేద్దామండి మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయి. ఇలాగ రకరకాల ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. మీకు ఎప్పుడు నేను చూపిస్తూనే ఉంటానండి. అయితే ఈ యెల్లో కలర్ మందారం అయితే నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. ఒకరోజు 3 పోస్తే, ఒకరోజు 1 పోస్తే, ఒకరోజు చెట్టు అంతా పూస్తాయండి. అయితే అసలైన విషయానికైతే వచ్చేద్దామని చూస్తున్నారు కదా, ములక్కాయలు. ఒక్కొక్క కాయ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. కాయ సైజు కానీ హైట్ కానీ చాలా గుజ్జు కూడా ఎక్కువ అండి ఈ కాయలు. అయితే ఈ కాయలన్నీ కూడా మన గార్డెన్లో వేసిన మెన్యూర్ ఏంటి, ఇలా ఎలాగ వస్తున్నాయి అని అయితే నేనైతే చూపిస్తాను. మన గార్డెన్లో 6 నెలలకే వచ్చేసిన ములగ చెట్లు అండి. ఈ ములగ చెట్లు కూడా మనం కొన్న ఏమి కాదు, మనకు మొక్కల నుండి వచ్చిన విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలన్నీ అయితే నేను కొన్ని గ్రో బ్యాగ్లో వేసుకొని అయితే పెంచానండి. ఆ పెంచిన చెట్లు ఇప్పుడైతే ఎంత హెల్దీగా వచ్చి మనకి ఎంత బాగా కాపు ఇచ్చినాయి అయితే మీకు చూపిస్తాను. ఒక తోటలో కూడా అలా రావేమోనండి. ఎందుకంటే మనం అన్నీ ఆర్గానిక్గా పండిస్తున్నాం, ఆర్గానిక్ లిక్విడ్స్ వేస్తున్నాం. ఎక్కువైతే నేను పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ జీవామృతం ఇస్తూనే ఉంటానండి. ఆ జీవామృతం అనేది అయితే నేను ఎప్పుడూ ఆపను అనమాట. 3 డేస్కి 4 డేస్కి అనేది అది కామన్ లిక్విడేనండి నా గార్డెన్లో. అది ఇస్తూనే ఉంటారు. అయితే ఇదిగో చూడండి, ఈ చెట్లు కాయలు చూస్తున్నారు కదా, ఇవన్నీ 6 మంత్స్ ప్లాంట్ చెట్లు అండి. గింజతో పెట్టిన ఆ చెట్లు అనమాట. ఎంత బాగా గుత్తులు గుత్తులుగా కాయలండి. చెట్టు బరువుకి కూడా తట్టుకోలేక వంగిపోయిందనమాట. అయితే ఇంకా ఉంచితే ఇంకా కాయ ఊరి పెద్దగా వస్తాయండి. అయితే ఇంకా బరువుకి వంగిపోతున్నాయని అయితే నేనైతే కోసేస్తున్నాను. అయితే వీటికి వేసిన మెన్యూర్ అయితే ఏంటి అని అనుకుంటున్నారా? నేను స్టార్టింగ్లో మీకు డబ్బాలు అయితే చూపించాను కదండి, అవేనండి. బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, తర్వాత మస్టర్డ్ కేకు, గ్రౌండ్ నట్ కేకు, ఆముదం పిండి, గాను, ఇట్లా అన్నీ అండి. అన్ని సమపాళల్లో తీసుకొని అయితే నేను ప్రతి మొక్కకి, పూల మొక్కలకి కానీ పండ్ల మొక్కలకి కానీ ఇలాగా మునగ మొక్కలకి అండి ప్రతి 10 డేస్కి ఒక్కసారి అండి. మొక్క సైజుని బట్టి చిన్న మొక్క అయితే కొంచెం స్పూన్ వేస్తాను, కొంచెం పెద్ద మొక్క అయితే మొక్క చుట్టూతో ఒక 3 స్పూన్లు వేసి వాటర్ పోస్తాను. తర్వాత జీవామృతం ఇస్తానండి. అంతేనండి, ఇంతకు మించి ఇంకా ఈ మొక్కలకి నేను ఇచ్చింది ఏమీ లేదు. అందరికీ అన్నీ తెలిసిందే. ఈ విధంగా అయితే మా గార్డెన్లో ఒక ములక్కాయల వర్షమేనండి. 6 నెలల మొక్కలకి చూస్తున్నారు కదా ఎన్ని కాయలు. కొంచెం చాలాసేపు అయితే కాయలు కూడా కొయ్యలేని చేయి నొప్పి వచ్చేసింది అనమాట. ఇంకా చాలా కాయలు వదిలేసానండి. అయితే మీకు చూపిద్దాం. అయితే ఈ మునగ తోట ఎన్నో పోషక విలువలండి. మా స్కూల్లోకి కానీ లేకపోతే ఇంట్లోకి కానీ ఇలాగా వాడుతూ ఉంటాను. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే వచ్చేసినాయో. అంతేకాదండి, ఈ మునగకాయలు అయితే హైదరాబాద్లో అయితే ఒక్క కాయ 50 రూపాయలండి. మరి ఆర్గానిక్గా పండించిన కాయలు మనం ఎంతకి ఇవ్వచ్చో మీరే చెప్పండి మీ కామెంట్లో. అయితే కాయలన్నీ కోసేసిన తర్వాత ఇవి కలుపుకున్న మెన్యూర్ అని చెప్పానుగా, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, ఇవన్నీ అన్నీ కలిపేసుకున్నవి ఇలాగా మొక్క మొదట్లో కొంచెం కొంచెం ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇలాగా మొక్కలన్నిటికీ వేసేస్తానండి. వేసేస్తే వీటిలో ఉన్న పొటాషియం, నైట్రోజన్ ఇంకా ఇంకా ఉంటాయి కదా. అలాగే గొంగళి పురుగు అనేది రాకోకుండా అయితే మొక్కకి నేను నీము ఆకుల్ని మిక్సీ పట్టేసి కొంచెం పసుపు వేసేసి అవి ఒకటి ఇస్తాను. తర్వాత అవి వేసిన తర్వాత మొక్కలన్నిటికైతే ఇలాగ సాయిల్ లూజ్ అయితే చేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, సాయిల్ గట్టిగా అనేది ఉండదండి. ఇలా పట్టుకుంటే మనం కంపోస్ట్ వేసినట్టయితే అలాగ లూజుగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ జీవామృతం పోస్తాను కాబట్టి జీవామృతం అనేది సాయిల్ని గుల్లగా చేస్తుందండి. అంతే, వానపాములు కూడా ఎక్కువగా రావడానికి కూడా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.